సికింద్రాబాద్లో పోలీసులు ఓ మహిళను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఒంటి నిండా బంగారు నగలతో ఉన్న ఆమెను ప్రశ్నించారు. ఆమె నుంచి వచ్చిన సమాధానాలు విని వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఎంతకి ఎవరా లేడీ, ఏమిటి ఆ కథ? ఈవిడే పేరు మురుగేసన్ దేవి. చూడడానికి మామూలుగా ఉంది గాని మహాముదురు. ఏదైనా వస్తువుపై కన్ను పడిందంటే చాలు, కన్ను మూసి తెరిచేలోగా మాయం చేసేస్తుంది. తమిళనాడుకు చెందిన మురుగేసన్ దేవి బట్టల వ్యాపారం చేస్తూ సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటుంది. ఇంతవరకు ఓకే గాని ఆవిడకున్న మరో అలవాటు దొంగతనాలు. ఏమాత్రం టైం దొరికినా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాలిపోతుంది. ప్రయాణికుల బ్యాగులను జాగ్రత్తగా గమనించడం, వారు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి వారి నగదు దోచేస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలా 11 దొంగతనాలు చేసింది మురుగేసన్ దేవి. ఈ మాయలేడి దగ్గర 25 లక్షల విలువైన 77 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగలను ఒంటిపై వేసుకుని దర్జాగా తిరుగుతుంది. ఎవరికి ఏ అనుమానం రాకుండా స్టేషన్లో సంచరిస్తూ తన పని తాను చేసుకుపోతుంది కిలాడి. ఈమె ప్రయాణికులతో తిరుగుతూ వారి యొక్క అటెన్షన్ డైవర్షన్ చేస్తూ జిప్ ఆపరేషన్కి పాల్పడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు విచారిస్తే దాదాపు 5 కేసులో ఇప్పటిదాకా నేరం అంగీకరించడం జరిగింది. ఇంత క్రితం కూడా ఎన్నో నేరాల్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈమె నుండి దాదాపు 9 తులాల బంగారం, దాదాపు 2,70,000 విలువ గలది రికవరీ చేశాము. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. బయట తిరిగేటప్పుడు ఒంటిపై భారీగా ఆభరణాలు వేసుకోవద్దని, రైల్వే స్టేషన్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు ప్రయాణికులు పట్టించుకోవడం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు. దీంతో ఇలాంటి మాయలేడీల పని సులువవుతోంది.